ఏంటి అది చేశారు? అది చికెన్ పచ్చడి. చికెన్ పచ్చడా? చేపల పులుసు రాత్రి ఉన్నాయి, ఉంది అది కూడా. చూపించు. కర్రీ బాగా వచ్చింది, సూపర్గా ఉంది. బాగానే ఉంటారు, ఆడే ఉంటారు. అయినా వచ్చే వాడికి రావాలి కానీ మీకోసం ఎందుకు ఉన్నారు? రోజున మా పెద్దమ్మ మా పెదనాన్న వచ్చారు. మా పెద్దమ్మ అయితే భోజనం చేస్తుంది, మా పెదనాన్న అయితే చేపలు తాగుతున్నాడు. అల్లుడి కోసం కూతురు కోసం అయితే ఏం చేపలు పెద్దనా బొమ్మనాడు పాములాలండి చేపలు. ఫస్ట్ టైం నేను తినడం కూడా చూడటం చూశాను కానీ తినలేదు ఎప్పుడు. ఇక పాము పిల్లలు మా పెద్దమ్మ చేసిద్ది పులుసు గాని కర్రీ గాని టేస్ట్ చాలా బాగుండిపోతుంది. మా పెద్దమ్మ చేతి వంట గుంటూరు వెళ్ళినప్పుడు తిన్న చాలా తినక రాగండి. అది పెద్దనా నువ్వు చేస్తావు? పెద్దనా మా పెద్దనాన్న చేస్తాడంట. అసలు ఎట్లా చేస్తాడని చూపిస్తాను, చూద్దాం మరి. కానీ తాము చేపలు అయితే తోముతా ఉన్నాడు. మీ అల్లుడు ఇప్పుడు చూసి అదురుపోవాలి. చూసాడు మీ అల్లుడు? ఇంకా చూడలేవా? అల్లుడికి అలా కూతురు చేతి వంటే కాకుండా మామ చేతి వంట కూడా మా పెద్దనాన్న నచ్చినంట. ఇప్పుడు వచ్చేటప్పుడే మెత్త తగులుతా ఉన్నట్టు ఏంటి అని అనుకున్నా కానీ నేను ఇప్పుడు వెళ్ళలేకగానే అది మావయ్య పెద్ద మాయనే నేను ఉన్నాం. కానీ మరి మీ మామగారు కూర వండుతాడంట. మా పెద్దనాన్న బాగా వండుతాడంటే. సరే. ఈ చేపలు ఎప్పుడు తినలేదు. ఈ చేపలు తిన్నాం కానీ ఈ బొమ్మడాలు తినలేదు. బొమ్మడాలు మనం ఉంటది రా బాబు. దీనికి ఒక మూల్యం బారు ఉండేది. నేను అదే చెబుతున్నా, అసలు ఎప్పుడు తినలో మనం ఎప్పుడు తెచ్చుకున్నది. ఈ బొమ్మడాలు పట్టు మీద వేస్తాడు డిష్ అంతా. సరే రాజీ, శుభ్రం చేయండి ముందు ఫస్ట్ అయితే. మరి శుభ్రం చేసిన తర్వాత మా వంట చేసి అమ్మాయి చేసిద్ది. నువ్వే నేను చేస్తాలే. ఈసారి ఒక 5 కేజీల డబ్బానా లేకపోతే ఒక 20 కేజీల డబ్బాను కొనుక్కోమా. పొద్దుగోలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈసారి వినడు గుర్తు చేయి, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెడతా ఉండు. దాంట్లో పోసుకో ఫస్ట్, వేడవుతా ఉంటుంది. దీంట్లో కేజీన్నర పడుతుంది రాజు. అంటే 1.5 లీటర్ పడితే. చేపలు శుభ్రం చేసాడా మాయ? ఎక్కడ పెట్టాం మరి? మరి 2 కలిపి పులుసు పెడుతున్నావు లేకపోతే? సరే కానీ మరి మీ ఇష్టం, ఎట్ట చేయమని చేస్తావు. చేసే వరకు నాకు ఉంది. ఇది అవి చూపి బొమ్మనే 2 కలిపి చేయలే ఏమైంది కానీ. ఆయిల్ పోసు. ఇగో వెజిటబుల్ మొత్తం కట్ చేసుకున్నా. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు కూడా నానబెట్టేసా. తర్వాత రాజీ మెంతులు, చెక్కను ఇలా చేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాం. మొత్తం బాగా వేగేంత వరకు వేసుకున్నాం. బాగున్నాయి మొక్కలా చాలా మెత్తగా ఉంటాయి రాజు. ఇవి ముళ్ళు ఉంటాయా? ముళ్ళు బారు ముళ్ళు ఒకటే ఉండేది.
చాలా అవుతుంది కానీ ఒక 4 ముక్కలు తీసి ఫ్రై చేస్తా అయితే ఇవా తిందాం, ఫ్రై చేయాలా? టేస్ట్ చేద్దాం. ఇంతవరకు ఎప్పుడు తినలేదు అందుకని. ఎప్పుడో ఒకసారి మా తమ్ముడు తీసుకొస్తే తిన్నాం ఒకటి. సరిపోతాయి. మీ పెదాన్ని కొడిది సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి రాజీ కొండ నీళ్ళు చల్లగొంటున్నాయా? నైట్ పోసి మధ్యాహ్నం పిల్లంది మధ్యాహ్నానికి బాగా కూలింగ్ అవుతుంది. అదే ఫ్రిడ్జ్ లో నీళ్ళు కూడా చాలు. అందరూ వచ్చింది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది. టమాటాలు కూడా వేసుకొని టమాటాలు బాగా మగ్గిన తర్వాత పసుపు, కారం, కల్లుప్పు అన్నీ వేసుకొని చింతపులుసు ఆ రవ్వలు ఫ్రై చేయి, వణుకుతూ ఉంటుంది మరి. మూడు పూటలు పడిందంట. కొంచెం పసుపు వేసుకున్నాం కదా, కారం 3 స్పూన్లు, మొత్తం ఒకసారి కలిపి వేసుకొని కల్లుప్పు వేసేసుకుందాం. మరి వీడియో క్వాలిటీ కొంచెం తగ్గినట్టు ఉంటుంది కానీ ఎందుకంటే లైటింగ్ తక్కువ వల్ల కదా. సరే మన దగ్గర అయితే రింగ్ లైట్ ఉంది కదా, అది పవర్ బ్యాంక్ వచ్చా కానీ ఆన్ చేసుకో వచ్చింది. కింద నొక్కు సరిపోతుంది కదా. ఇప్పుడు మంట చూడడానికి కూడా బాగా కనపడతా ఉంటుంది. మొత్తం అయితే బాగా వేగినాయి కదా, కొంచెం కల్లుప్పు వేసేసుకున్నాం. ఓకే, కల్లుప్పు వేసుకొని చింతపులుసు పోసేసుకున్నాం. చింతపులుసు పోసుకున్నాం. చింతపులుసు పోసుకున్న తర్వాత కొంచెం నార్మల్ వాటర్ కూడా పోసుకున్నాం. పోసిన కొంచెం వాటర్ బాగా కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాం. గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. పులుసు బాగా మరిగెట్టాయన చేప ముక్కలు వేసుకోవచ్చు. చేపల ఫ్రైలోకి మ్యారినేట్ చేసుకున్నాం. మొత్తం కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా మొత్తం కలుపుకున్నాం. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. కొంచెం సాల్ట్, మసాలా మొత్తం అయితే మ్యారినేట్ చేసుకున్నాం కదా, చేప ముక్కలకు బాగా పట్టించేసి ఫ్రై చేసుకున్నాం. పిల్లలు కావాలి ఎక్కువ నిద్ర ఎప్పుడు వచ్చిందో ఏమో. పిల్లలు పగలు పడుకున్నారు కదా, పిల్లలు పడుకోరు. డాక్టర్ పెట్టావా? నవ్వుతున్నావా? ఒళ్ళు ఒకళ్ళు ఇక్కులిచ్చి రాస్తున్నామండి, వేస్తా కాను నిద్రపోరు. పడుకోండి, ఇక గోల్ చేయొద్దు. మొత్తం పెట్టేసావుగా. సరే, పెను మీద చుక్క నూనె తీసుకొని మూత పెట్టే మగ్గుతా ఉంటాయి. ఏం రాజు పిలుస్తున్నావు? ఉడికిందా? ఓకే. కొంచెం డౌట్ సప్పుడేమని సాల్ట్ వేసుకున్నాం. కల్లుప్పు వేసినా కరగదు చూడు, లేకపోతే సప్పిడి ఎందుకులే. బాగా మనకి పులుసు అనేది బాగా మరుగుతుంది కదా, చేప ముక్కలు వేసుకున్నాం. మా పెద్ద బాగా కూర్చోలేదు కదా ముక్కలు. అవును, అనేది బాగా పులుసులో బాగా ఉడకాలి. స్లోగా ఒకటి చూపి రాజీ.
వేసేయ్. అది స్లోగా చూపిస్తే నా చెయ్యి ఎక్కడ పులుసులో పడిద్దని భయం బావా. స్లోగా అయితేనే పడుతుంది, స్పీడ్గా వేసినప్పుడు తగిలి తలకే అది. ఇప్పుడే కలదిప్పాలి, కాసేపు ఆగి కలదిప్పినా సిదురైపోతాయి. అలా ఏంది మసాలా సరిగ్గా నూరలేదు ఏంది? అల్లం కచ్చా వచ్చా నూరమన్నాడు పెదనాన్న. ఎందుకని? బాగుండిద్దమ్మా టేస్ట్, బాగుండిద్ది. కచ్చా వచ్చా నూరే అంటే నేను ఇంకా కొంచెం మెత్తగా నూరే. అవునా? సరే సరే, మూత పెట్టే ఇంకా మరి. సరే బాగా చాప ముక్కలు అయితే వేసుకున్నాం కదా, మూత పెట్టేస్తాను. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకుని సరిపోతుంది సరిపోతుంది. మా పొట్టోళ్ళు వేసాడు, ఇంకా ఈ చేపల పని నేను చూసుకోవాల్సి వస్తుంది. ఏంద్రా గోళ? ఇది ఫ్రై అయిన తర్వాత చారు పులుసు అయిన తర్వాత చూద్దాం. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉండాలి. ఇంకా వచ్చింది చూద్దామా? చేపలు బాగా ఫ్రై అయిపోయినాయి. అది చేపల పులుసు ఎంతవరకు వచ్చింది చూద్దాం. చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. మా ఆపేస్తున్నా. రేపు మార్నింగ్ ఉందాం, ఇప్పుడు ఫ్రై చేద్దాం కావాలంటే. ఓకేనా? రేపు ఉదయానికి ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం. బాగానే ఉంటారు, ఆడే ఉంటారు. అయినా వచ్చే వాటికి రావాలి కానీ మీకోసం ఎందుకు ఉండదు?